అస్మద్గురుభ్యో నమః. పెళ్లి కళ వస్తే శుభమా? ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న ఆధునికులు అడిగితే నాకు కొంచెం అనుమానంగా ఉంది వాళ్ళ తెలుగు మీద. ఎంచేతంటే తెలుగు పాటలు పాడేవాళ్ళు ఈ మధ్యకాలంలోనూ లకారానికి లకారానికి తేడా చూసుకోవట్లే. పెళ్లి కళ వచ్చిందే బాల అని పాడాలి, పెళ్లి కళ వచ్చిందే బాల అని పాడుతున్నారు పాపం. రామ చిలకమ్మ అని పాడాలి, రామ్మ చిలకమ్మని పాడతారు పాపం. ఇది ఎంతకీ మీరు అడిగింది ఏమిటి? పెళ్ళి కళ, పెళ్ళి కళ, పెళ్ళి జరిగినట్టుగా కళ రావడం, అది అయ్యి ఉంటుంది బహుశా, తప్పేం లేదు. పెళ్ళి అన్న పదం ఎక్కడితో తెలుసా అండి? మన తెలుగు పదం కాదండి, తెలుగు అనుకుంటాం మనం. ఇది తమిళ పదం. తమిళ పదం కాస్త తెలుగు వాళ్ళు తెలివితేటలని బాబు సొంతం చేసేసుకుంటారు అన్నీ కూడాను. ఏమిటో తెలుసునా? పెన్ ఇల్ అని తమిళంలో. పెన్ ఇల్, పెన్ అంటే అమ్మాయి, ఇల్ అంటే ఇల్లు. ఇంతవరకు పుట్టింటిలో పెరిగిన పిల్లకి ఈ కార్యక్రమంతో ఈ అమ్మాయికి ప్రత్యేకించి ఒక గృహం ఏర్పడబోతోంది, పెన్ ఇల్ అని. అది కాస్త తెలుగులోకి వచ్చేసరికి పెళ్ళి, పెండ్లి ఇలా మారిందనుకోండి, సరే ఉంచండి. అంతేకాదు పెళ్లి కూతుర్ని ఊరేగించే పల్లకీకి పేరేమిటండి? మేనా అంటాం. మేనా అన్నది పల్లకీకి పేరు కాదండి, పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురికి పేరు మేనా. చూడండి మీరు, మనకి మేనాదేవి ఉంది. మేనా ఎందుకని? సూర్యుడి కుమార్తె మా ఇనా. అప్పుడే పెళ్ళైన అమ్మాయికి పేరు మేనా. అంటే మా ఇన అంటే 16 రోజుల పండగ అయ్యేంత వరకు కూడా ఆ అమ్మాయిని పెళ్లి కూతురే. మేనా, మా ఇన, ఈమెతో సాటి లేదు ఇంతవరకు ఇలాగని చెప్పి. అంటే ఈ పెళ్ళికి సంస్కృతంలో ఏమన్నారంటే కళ్యాణం, పరిణయం ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా ఇంకో మంచి పదం ఉంది, చాలామందికి తెలియక ఆ పదాన్ని వేరే అర్థంలో చెప్పుకుంటారు. మహోత్సవం అంటారు. ఇది వాల్మీకి బాలకాండలో దశరథుడి చేత అనిపిస్తాడు అన్నమాట. విశ్వామిత్ర మహర్షి, నువ్వు నా ఇంటికి వచ్చావంటే మహోత్సవం జరుగుతున్నట్టుగా ఉంది అన్నాడు. ఆయన ఏ మాట అన్నాడో కానీ విశ్వామిత్రుడు రాగానే మహోత్సవమే జరిగింది కదా. ఏమిటది? సీతారాముల కళ్యాణం జరిగింది, అది అర్థం. అంచేత కళ లోపల పెళ్ళికి అటెండ్ అయినట్టుగా కనిపించిన, పెళ్ళి జరిగినట్టుగా ఉన్న, ఎవరైతే కలగన్నారో వాళ్ళకే పెళ్ళి జరిగినట్టుగా అనిపించిన క్షేమమే. కానీ ఇక్కడే కొంపలు అంటుకుంటాయి. పెళ్ళైన వాడికే, పెళ్ళైన అమ్మాయికే తన పెళ్ళి కల్లో వచ్చినట్టు పర్వాలేదు, కానీ తనకి మళ్ళీ పెళ్ళి అయినట్టు కల వస్తే మాత్రం అది ఉన్న పైత్యానికి సంకేతము. అంటే తిన్నది అరగలేదని అర్థం అన్నమాట. అంచేత పెళ్ళి కల రావడం దాంట్లో దోషమేం లేదు, శుభకార్యం. అది శుభకార్యం కనుక క్షేమమే. అంటే పెళ్ళి కల్లో వచ్చింది అంటే అర్థం ఏమిటి? మన వాళ్ళ ఇళ్లలో ఎక్కడో ఓ శుభకార్యం జరగబోతోంది, మనం కాస్త కరోనా పేరు చెప్పి మరో పేరు చెప్పి వెళ్ళడం మానేయకుండా కొంచెం ముందుగానే చూసుకోవాలి. 1-2 రోజుల లోపల తప్పకుండా ఒక శుభవార్త వింటామని అర్థం. లేదంటారా? మహోత్సవం, మనకి ఉత్సవం లాంటి ఆనందాన్ని కలిగించేలాంటి సన్నివేశం ఏదో రాబోతోంది. మూడోది ఏమిటో తెలిసిన, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళలో పెళ్ళి అయినట్టయితే, ఆ కళ వచ్చినట్టయితే, ఆ పెళ్ళికి సంబంధించి ఏదో ఎక్కడో ఒక చిన్న ఇది ఉన్నట్టయితే అది సవరించుకోవడానికి ఇది తగినట్టుగా మనం వాళ్ళని ఆశీర్వదిద్దాము. వాళ్ళని ఇబ్బంది పెట్టక్కల్లా అక్కడ మీ పెళ్ళి కళ నాకు వచ్చిందని చెప్పి వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుందాం మనం. ఇది కాబట్టి పెళ్ళి కళ. ఇది పెళ్ళి కళ అంటే అర్థం ఏమిటి? పెళ్ళైనప్పుడు కాంతి, గొప్ప కాంతి ఉంటుంది. నిన్న మొన్నటి దాకా ఇదే మా నారాయణ రెడ్డి గారు చాలా అందంగా రాశారు. పెళ్లి చూపుల్లో ఒకటే వెరపు, వెళ్ళిపోయాక ఒకటే తలపు అన్నాడు ఆయన. పెళ్లి చూపుల దాకా మామూలుగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళి గుమ్మం దాడుతుండేనే పిల్లలకు నచ్చిందన్నట్ట. అప్పుడు మొహంలో చూడండి ఎంత గొప్ప కళ వస్తున్నారు. ఇంతకుముందు ఒక 2 నిమిషాలుగా ఆ కళ లేదు, వచ్చింది. అది పెళ్లి కళ. అది ఉన్నా కానీ మంచిదే, క్షేమమే, ఇవన్నీ శుభకరమైనవి. అంతేకాదు స్వప్న శాస్త్రంలో ఇంకా చాలా 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 చెప్పారు. అంతేకాదు మరొక రహస్యం ఉంది. మీకు పెళ్ళి కళ వచ్చినట్టయితే తప్పనిసరిగా దగ్గరలో వాళ్ళ దగ్గర ఎక్కడైనా కళ్యాణం జరుగుతూ ఉంటే
అక్కడ మీరు కన్యాదాతగా ఉండవచ్చును, లేదా కళ్యాణంలో ఒక పెద్దగా ఉండవచ్చును. ఆ కళ్యాణానికి తగినట్టుగా ఆర్థిక సహాయం చేసి ఇలాంటి స్థితి మీకు ఉండవచ్చును అని సూచన అన్నమాట. ఇది పెళ్ళి కళలోపల ఉన్న అంతరార్థము. దాంట్లో దోషము ఏమీ లేదు. స్వస్తి.